ప్రైజ్ ది లార్డ్. మొదటిగా ప్రభుకి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ఈ పరిచయ తరఫున, ఈ యొక్క సంఘం తరఫున ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ మరొక మీ మధ్య రావడానికి ఒక అంశం ద్వారా ఒక ప్రత్యక్షత ఉపదేశం ప్రభు మనకు అనుగ్రహించినదని మనం ఈరోజు ధ్యానిద్దాం, సిద్ధపడతాం. మొదటగా ఈ వాక్య పరిచయని ప్రారంభించుకునే ముందు నా ప్రియ సహోదరుడా, కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనలో ఏకీభవిస్తాం. ప్రార్థన. తండ్రి స్తోత్రం, నమ్మదగిన వాడ, గొప్పవాడ, శక్తివంతుడ, సజీవుడ, అత్యున్నత సింహాసన పాసిన ప్రభ, మా ముందు మాకిచ్చిన సమయాన్ని అయా అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చక్కని తరుణ ప్రభ, వాక్య భాగమును ప్రభ ఈరోజు ధ్యానించుటకు పరిశుద్ధాత్మతో అనుదిన సహవాసం లోని అయా మూడో విభాగం, థర్డ్ పార్ట్ ప్రభ, అయ్యా ప్రభ మన తండ్రి ఈరోజు ఈ మూడో విభాగంలో అనేక సంగతులు వినుటకు, తెలుసుకున్నటకు, నేర్చుకున్నటకు, బలపడటకు, స్థిరపడటకు నీ ఆత్మ సహాయము దయచింది అయ్యా మాకును ప్రభా. వింటున్న ప్రజలకు అందరికీ ప్రభా, ప్రతి ఒక్కరిని తండ్రి ఈ పరీక్షలు అయా ప్రభు పాల్గొంటున్నవారు, అవి వింటున్న ప్రతి కుటుంబాల ప్రభా నూతన కార్యాలు జరిగించండి. శత్రు సంబంధం ప్రతి వాటిని యేసు క్రీస్తున్నప్పుడే ప్రతి గలిబిని బంధిస్తున్నారు. ప్రతి వినికిడిలో ఈ ఉపదేశం ప్రభా ఫలింపచేసి కార్యసిద్ధి జరిగించిన ఒక్కడ మహిమపడం యేసుక్రీస్తు అంశం తండ్రి. ఆమె 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 ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు ఇజ్రాయెల్ అండి. కొంతమందికి తెలుసు, తెలియని వాళ్ళకి ఈరోజు పరిచయం చేసుకుంటాగా. నా పేరు ఇజ్రాయెల్. మా పరిచర్య గ్లోరియస్ చర్చ్ మహిమగల సంఘం. ప్రార్థించండి, ఈ ఉపదేశంలో పాల్పొందండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సరే, చాలా సంతోషం. దేవుని ప్రియ సంగమా, ఈరోజు మనం వాక్య పరిచర్యలు మనము ధ్యానించబోతుండగా దానికంటే మునుపు కొన్ని విషయాలు, ఒక రెండు మాటలు ఏంటంటే, వాక్య పరిచయలో మనము అడుగుపెట్టే మునుపు ఈరోజు మన స్థితి, ఈరోజు మన జీవితం, ఈరోజు మన ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంటుంది, ఎలాంటి జీవితం కలిగి ఉన్నాం, ఎలాంటి ప్రార్థనతో మనం ముందు కదులుతున్నాం, దేవుని నడిపింపుతో మనము కదులుతున్నామా, ఈ పరిశుద్ధాత్మతో అనుదిన సహవాసంలో ఘన విజయాలు, ఈ అంశము ప్రారంభించినాం. మొదటి భాగము, రెండో భాగం పూర్తయిపోయింది. ఇది మూడో భాగం. ఇట్లా కొన్ని విభాగాలు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత సిద్ధపడుచుండగా ప్రార్థించండి, ఈ ఉపదేశంలో పాల్పొందండి, వినండి, గ్రహించండి. దేవుని కొరకు శక్తివంతమైన కార్యాలు ముందుకు సాగండి. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరా, ఈరోజు కూడా అలాంటి సంగతులే మనం వింటున్నాం. మనము పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తున్నాం. ఉపదేశాలు ఎన్నో, పరిశుద్ధాత్మ విషయాలు ఎన్నో ఉపదేశాలు ఎన్నో సంఘంలో వాళ్ళు ప్రకటిస్తారు. ఉపదేశం వాళ్ళు సంఘముకు, సహవాసానికి ఎంతోమంది సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఆయా దైవిక ఛానల్లో వాళ్ళు పెడుతూ వస్తున్నారు, వింటున్నాం. కానీ మనం ఈరోజు వినబోయేది ఇది కొత్త ఏం కాదు, పాతదే. అయినప్పటికీ దీనిలో క్రొత్త అనుభవాన్ని, ఒక క్రొత్త అంశాన్ని, క్రొత్త కోణం నుంచి ప్రభు వివరించబోతుండగా, పరిశుద్ధాత్మదేవుడు ఆయన నేర్పించబోతుండగా నేర్చుకుందాం, బలపడి ముందుకు కొనసాగుదాం. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరా, పరిశుద్ధ గ్రంథం మనం తీసినట్లయితే మనం ఈరోజు అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో సంఘ సహవాసం నాడు విస్తరిస్తున్న సమయంలో, సంఘ సమూహము, సంఘ సభ్యులు విస్తరిస్తున్న సమయంలో 12 మంది అపోస్తులకు ఒక ప్రశ్న తలెత్తింది. వారికి ఒక సమస్య ఏర్పడింది. ఏంటంటే, హెబ్రీ భాష మాట్లాడేవారు, గ్రీక్ భాష మాట్లాడే, వివిధ భాష మాట్లాడేవారు, వాళ్ళకి చిన్న మనస్పర్ధాలు, భేదాభిప్రాయాలు, వారు సనుక్కోవడం, గునుక్కోవడం అనే అక్కడ మాటలు ఉంటాయి. ఈరోజు క్లుప్తంగా ఈ కొన్ని మాటలు మాత్రమే చెప్తుండగా మీరు ప్రార్థనపూర్వకంగా, జ్ఞానపూర్వకంగా వినాలని, సిద్ధపడాలని, తెలుసుకోవాలని ఆశిస్తూ మనము ప్రారంభిస్తుండగా, తద్వారా మన కుటుంబాన్ని దేవుడు దీవించి ఉన్నత స్థితిలో నిలబెట్టినగాక. ఆమేన్. సంతోషమా? ఎంతమందికి సంతోషం ఉంది? సంతోషం ఉన్నవారు ఒక్కసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. దేవుడు ఇంకా శక్తివంతమైన కార్యాలు మా మధ్యన ఆయన జరిగించి ముందుకు సాగుటకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో సంఘ విస్తరణ జరుగుతున్న సమయంలో అపోస్తులకి ఆ సమస్య ఏర్పడ్డప్పుడు ఏమి చెయ్యాలి అనే సందర్భంలో పరిశుద్ధాత్మ ఒక మంచి ఆలోచనని వారికి కలగ చేసిండు. వాళ్ళకి మంచి ఆలోచన చెప్పిండు. ఏంటి అన్నప్పుడు సమూహం పిలిపించి
ఈ పనులు అంటే ఆహారం పంచిపెట్టే విషయంలో, వారికి తాగడానికి నీళ్లు పంచిపెట్టే విషయంలో, సంఘము యొక్క నిర్వహణ కార్యక్రమాల్లో మేము వాక్య పరిచర్యందును, ప్రార్థన యందును, ఆయా దైవిక బ్యాప్టిస్టల్ కార్యాలు అన్నిట్లో మేము ఎడతెగగా ఉందుము. అయితే ఈ పనుల కొరకు మేము చేయడం యుక్తం కాదు అనే అంశం మనము అక్కడ 6వ అధ్యాయం మొదటి నుంచి మనం తెలుసుకోవచ్చు. మీరు ధ్యానించిన తర్వాత ఈ వాక్య పరిచర్య అయిపోయినాక 6వ అధ్యాయం ధ్యానించండి, 7వ అధ్యాయం ధ్యానించండి, 8వ అధ్యాయం ధ్యానించండి. ఈ 3 అధ్యాయాలు ఈ శిష్యులు ఏ రీతిగా ఉన్నారు, ఈ పరిచర్య కొరకు పిలువబడ్డ 7 మంది శిష్యులు ఒకసారి తెలుసుకుందామా? ఆ 7 మంది శిష్యులు ఎవరో ఆ వచనం ధ్యానిద్దాం. 6వ అధ్యాయము 5వ వచనం. సరే, మనము 3వ వచనం నుంచి ధ్యానిస్తాం. 3వ వచనం నుంచి మీకు క్లుప్తంగా అర్థమవుతుంది. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునండి. మేము వారిని ఈ పనికి నియమితము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతగా ఉందమని చెప్పి ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండిన వాడైన సైఫాను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పరమేశును, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొక్కయు వాడు నికాలోసును ఎన్నుకున్నారంట. ఇది ఎవరు ఎన్నుకున్నారు? అపోస్తులు కాదు. అపోస్తుల వారి హృదయంలో పరిశుద్ధాత్మదేవుడు పెట్టిన ఆలోచననే. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుడే వారిలో ఈ ఆలోచన పెట్టి ఉన్నాడు. ఏమని? ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పేసి వాళ్ళు ప్రార్థనలుంటుండగా ఈ చక్కని ఆలోచన ప్రభువే పరిశుద్ధాత్మదేవుడే వాళ్ళకి అనుగ్రహించినాడు. అప్పుడు జన సమూహం పిలిచినప్పుడు మీలో 7 మంచి మనుషులు, వారు ఎట్లుండాలంట? 3వ వచనంలో ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండిన వారే అట్టి వారు మీ మధ్య నుంచి మీరు ఎంచుకొని అట్లా ఎంచుకున్నప్పుడు వచ్చిన వారే ఈ 7 మంది శిష్యులు. వీళ్ళెంత మంచి విశ్వాసులు, వీళ్ళెంత మంచి ప్రార్థన జీవితం. కానీ వీళ్ళకి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఉండొచ్చు, వీళ్ళ కుటుంబాల్లో ఎన్నో పోరాటాలు ఉండొచ్చు. అయినప్పటికీ ప్రభు పని విషయమే రావాలి అన్నప్పుడు వీరు దానికి తగిన వారుగా కనిపిస్తున్నారు. హల్లెలూయా. వీరు ఈ పరిచర్య చేయుటకు తగిన వారుగా, ఈ పరిచర్య వారు సమర్థవంతంగా చేసేవారుగా, వీరు సమర్థవంతులుగా వీరు ఉండగలుగుతారు, చేయగలుగుతారు అనే నమ్మకం వారికి ఎట్లా కలిగిందంటే పరిశుద్ధాత్మతో జ్ఞానంతో వీళ్ళకి ఆ అనుభవం ఉంది. ఆ పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడి నడిచే అనుభవంలో వారు ఉంటున్నారు కాబట్టి అట్టి వారిని వారు ఎంచుకున్నారు. ఇది 12 మంది అపోస్తులు ఎన్నుకున్న సంఖ్య కాదు. ఈ 7 మంది మనుషులని, ఈ శిష్యులని 12 మంది అపోస్తులు ఎన్నుకున్నది కాదు. గమనించని ప్రియ సహోదరుడా, వీరు ఈ ఆరాధనలో పిలువబడ్డారు, ఈ మాటకి వీరు లోబడ్డారు 7 మంది మనుషులు, శిష్యులు. కానీ ఇదే ఆరాధనలో 8వ వచనం నుంచి సైఫాను చరిత్ర మారిపోయింది. ఒక బలమైన ఉద్యమంతో ముందుకు సాగిండు. సైఫాను మొదటగా, అంటే సైఫానుతో పాటు మిగతా 6 మంది పరిచయలో ఆ పని కొరకు, ఏ పని కొరకు? దైవజనుడి క్రింద సంఘంలో ఆయా పనుల విషయంలో, ఆయా పనులు చేసే విషయంలో ఈ 12 మంది అపోస్తులు ఎన్నుకుంటారు. ఏ పనులందరూ? కార్పెట్స్ ఇవ్వడం, భోజనాలు సిద్ధపరచడం, మంచినీళ్ళు తాగడానికి సిద్ధపరచడం, సంఘ నిర్వాహం యొక్క అనేక పనులు చేపట్టే విషయంలో, చేసే విషయంలో వీరిని ఎన్నుకున్నారు. కానీ అది ఎక్కువ రోజులు కాదు, కొన్ని రోజులు మాత్రమే. ఆ కొన్ని రోజుల తర్వాత దేవుడు వారిని అభిషేకించి ఉన్నత స్థితిలో నిలబెట్టినాడు. మొదటగా సైఫాను మొదటగా బయలుదేరాడు. 8వ వచనం నుంచి అద్భుతంగా వాక్య పరిచర్య చేస్తున్నాడు. బలమైన కార్యాలు ఆయన చేపట్టడం ప్రారంభించాడు. చూడండి ఒకసారి 8వ వచనంలో, ఇది 6వ అధ్యాయంలో 8వ వచనం ఏం చూడు. ప్రియుడు, దేవుని ప్రియ సంగమా, గమనించండి. సైఫాను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కారులు గొప్ప సూచక్రియలను చేచూ ఉండను. మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి చూద్దామా? 8వ అధ్యాయం 2వ వ్యక్తి ఫిలిప్ ఏ విధంగా ముందుకు సాగిండు. 8వ అధ్యాయంలో సంఘంకి గొప్ప హింస కలిగింది. 8వ అధ్యాయంలో సంఘంలో గొప్ప హింస కలిగినప్పుడు సంఘం అక్కడ చెదిరిపోవడము, గలిబిలి కావడము, అందరు అక్కడ నుంచి వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ చదవండి,
మొదటి వచనం, ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ ఏంటంట దేవుని ప్రియ సంగమా, అపోస్తులు 12 మంది అపోస్తులు తప్ప మిగతా వాళ్ళందరూ చెదిరిపోయినాడు. ఆ యెరూషలేములో సంఘం అంతా చెదిరిపోయారు. ఆరోగ్యంలో ఈ 7 మంది శిష్యులు వీళ్ళతో పాటు మిగతా సమూహంతో పాటు ఈ 7 మంది శిష్యులు వాళ్ళు చెదిరిపోయారు. ఒక్క అపోస్తులు తప్ప. ఎందుకంటే మొదటి అధ్యాయం ఉంటుంది, మీరు ఇక్కడనే ఉంటారు, మీ ద్వారా దేవుని రాజ్యం అద్భుతంగా అట్టబడుతుందని పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం తండ్రి చేత. యేసుక్రీస్తు ప్రభు నుంచి చివరి క్షణాలు ఆయన ఎత్తబడుతున్న సమయంలో చివరి దర్శనంలో ఆ కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు చెప్తాడు, మీరు యెరూషలేము నుంచి దాటిపోవద్దు, ఇక్కడనే ఉండండి, మీకు తండ్రి చేత మీరు పొందిన వాగ్దానం అది నెరవేర్చబడుతుంది అనే మాట ఇక్కడ మనకి కనిపిస్తుంది. మళ్ళీ ఏమని, ఆ కాలమందు యెరూషలేములో సంఘమును గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ ఆ దేశమందు చెదిరిపోయి భక్తిగల మనుషులు సైఫోను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించాను. 8 అధ్యాయులన సమాధి చేయబడం జరిగింది. అయితే మనకి ఈయన 7వ అధ్యాయంలో చనిపోతాడు. చివరి వచనాలు 7వ అధ్యాయంలో సైఫాను చనిపోతాడు. అది మనకు తెలిసిందే, రాళ్ళతో ప్రభుబడి చనిపోతాడు. అయితే సైఫాను ఆ 8వ వచనం నుంచి 6వ అధ్యాయంలో అద్భుతంగా వాడబడుతూ వచ్చిన వ్యక్తి. ఫిలిప్పు ఇక్కడ 4వ వచనం చూద్దాం, 8వ అధ్యాయం 4వ వచనం, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు 5వ వచనం, సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచూ ఉండెను. జన సమూహమును విని ఫిలిప్పు చేసిన సూచక్రియను చూచినందున అతడు చెప్పిన మాటలందులో ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులు పట్టిన పవిత్రాత్మలు పెద్దల కేక వేసి వారిని వదిలిపోయిన పక్షవాయు గలవారు కుంటివారును అనేకులు స్వస్థత నొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. గమనించండి దేవుని సంగమా, నా ప్రియ సహోదరి సహోదరా, క్లుప్తంగా ఈరోజు మనం దీనిలోని ఒక అద్భుతమైన సారాంశం మనం ఈరోజు తెలుసుకుందాం, గ్రహిస్తాం, నేర్చుకుందాం. ఆరోధ్యంలో ఈ 12 మంది అపోస్తులు ఈ శిష్యులను ఎంచుకున్నారు. ఆరోధ్యంలో పిలువబడ్డరు. ఆ పరిచర్యలో ఆ సంఘంలో వారు నమ్మకంగా వారికి ఇచ్చిన పనులు వారు ముందుకు కొనసాగుతారు. కార్పెట్స్ వేస్తారు, భోజనం సిద్ధపరుస్తారు, మంచినీళ్ళు ఇస్తారు, పేదవాళ్ళకి విధవరాళ్ళకి అందరికీ వీళ్ళు పరిచర్య చేస్తున్న వారిలో ఈ 7 మంది కనిపిస్తున్నారు. నా ప్రియ సహోదరుడా, ఎక్కడి నుంచి ఈ మాటలు వింటున్నావు? ఈరోజు నువ్వేం చేస్తున్నావు దేవుని కొరకు? ఈరోజు ఇలాంటి స్థితిలో ఉన్నావు. నువ్వు సంఘ పరిచర్యలో నీ వంతు పాలి భాగస్తుడే దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతున్నావా? సిద్ధపడుతున్నావా? ఆ విధంగా లేకుంటే ఇంకెక్కడి నుంచి ప్రభువు నీతో ఆయన నీ వ్యక్తిగతంగా నీతో మాట్లాడతాడు? నువ్వు దేవుని కొరకు ఏది చేసే వ్యక్తిగా లేకుంటే ఏ విధంగా దేవుని దర్శించాలి? నువ్వు దేవుని కొరకు ఏది చేసే వ్యక్తిగా లేకుంటే నేను ఏ విషయంలో ఆశీర్వదించాలి దేవుడు? నువ్వు దేవుని కొరకు ఏది సమర్పణ చేసుకుని నువ్వు ఆయన పరిచయలో పాలిభాగస్తుడిగా లేకుంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు ఏ విధంగా తలపెట్టాలి? ఇది యుక్తమేనా? ఇది కరెక్టేనా? వాక్యానుసారంగా వాళ్ళు చేసి న్యాయబద్ధంగా వాళ్ళ పరిచయలో కొరత ఉంది దేవుని పని విషయంలో అన్నప్పుడు వాళ్ళు ముందుకొచ్చింది సంఘం నడిపించడానికి కాదు, దైవజనుడిగా రమ్మని చెప్పేసి వాళ్ళు పిలవలే. వాళ్ళు పిలిచింది సంఘంలో ఆయా పనులు చేయటకు పిలిచిండు. ఏంటంట వాలంటరీ ఆయా పనులు చేయటకు పరిచారకులుగా పిలిచారు. 12 మంది అపోస్తులు వచ్చిర్రు. పిలవగానే ఈ 3 విషయాలు గమనించండి. 3 మాటలు ఈరోజు ఈ ఉపదేశంలో 3 మాటలు మనం నేర్చుకుందాం. ఏంది ఆ 3 మాటలు అంటే, మొదటగా అపోస్తులు సేవకుల ద్వారా ఆ పిలుపుని వారు పొందుకురు. రైట్, మొదటి విషయంలో వాళ్ళు వచ్చి అడుగుపెట్టారు. రైట్. రెండో విషయం ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏమో వాళ్ళు పిలువగానే వచ్చారు. సెకండ్ థింగ్ ఏందో, వారు ఇచ్చిన పనిలో నమ్మకంగా ముందుకు కొనసాగుతారు. ఆమేన్, హల్లెలూయా. మూడోది, ఎంతవరకు ఆ స్థలంలో, ఎంతవరకు ఆ పనిలో, ఎంతవరకు, ఎంతకాలం, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు తెలియదు, కానీ అక్కడ 8వ వచనం నుంచి సైఫాను మాత్రం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఒక అభిషేకంతో ముందుకు బయలుదేరండి. హల్లెలూయా.
ఏముందంటే అక్కడ కృపతోను బలముతోను ఆయన సైఫాను ముందుకు సాగిండు. ఎట్లా 8వ వచనం, సైఫాను కృపతోను బలముతోను నిండిన వాడే ప్రజల మధ్యలో మహత్కారులు గొప్ప సూచక్రియలు. ఒక వాలంటరీగా ఎన్నుకోబడ్డ వ్యక్తి సైఫాను మిగతా 6 మందితో పాటు. ఆయనకిచ్చిన పని పక్కన పెట్టేసి ఇదేంది కృపతోను బలముతోను ప్రజల మధ్య మహత్కారులు గొప్ప కాలు చేయటకు బయలుదేరిండు. ప్రారంభించబడ్డది. కరెక్టేనా? వాక్యానుసారంగా కన్ఫ్యూజ్ కాకండి నా ప్రియ సహోదరి సహోదర. దీన్ని మీరు సందిగ్ధంలో పడడానికి వీలేదు. ఏంటంటే వారు ఈ పిలిచిన పనులు నమ్మకంగా ఉన్నారు. వారు ఇచ్చిన పనిలో ఎంతవరకు ఉండాలో, ఎన్ని రోజులున్నారో మనకు తెలియదు. ఆ గ్యాప్ ఆ 3వ వచనం నుంచి 8వ వచనంకి ఎన్ని రోజుల కాల వ్యవధి, ఎన్ని రోజుల కాల వ్యవధి, ఎన్ని సంవత్సరాల కాల వ్యవధి మనకి తెలియదు పర్టికులర్గా. కానీ అక్కడ మెన్షన్ చేయబడలేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, అది రోజులు కావచ్చు, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, వారికి ఇచ్చిన పనిలో, వాళ్ళు పిలిచిన పిలుపులో ఆ వాలంటరీగా వారు నమ్మకంగా చివరి వరకు, వాళ్ళ సమయం వచ్చేంత వరకు, ఆ స్థానము అంటే ఆ స్థితి పూర్తయ్యేంత వరకు వారు నిలబడ్డారని నేను నమ్ముతున్నా. నా ప్రియ సహోదరి సహోదరు, నేను ఒక సంఘంలో ఒక సభ్యుడిగా, దైవజనుడి వాళ్ళ దగ్గర నేను పరిచారకుడిగా నేనున్న సంఘంలో ఆయా పనులు చేసిన ఆ మేలు నాకు తెలుసు. అలాంటి అనుభవం ఎట్లుంటుందో నాకు తెలుసు. అది నేను చేయకుండా, ఆ అనుభవం లేకుండా, ఆ ఆశీర్వాదం నేను పొందుకోకుండా మీకు చెప్పలేను. ఈరోజు ఈ స్థితిలో ఈ పరిచయ ద్వారా ముందుకు కొనసాగుతున్నానంటే, దేవుడు వాడుకుంటున్నానంటే, దేవుడు నిలబెడుతున్నానంటే, నేను సంఘంలో ఒక సభ్యుడిగా ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర మనకిచ్చిన పనిలో నమ్మకంగా ఎన్ని రోజులైతే, ఎన్ని నెలలైతే, ఎన్ని సంవత్సరాలైతే ఉండాలో అన్ని సంవత్సరాలు ఉండి నమ్మకంగా ఉంటూ దేవుడు నన్ను దీవిస్తాడు. ఆయన పని కొరకు నేను తలపెడుతూ, ఆయన పని కొరకు నిలబడుతుండగా దేవుడు నన్ను దీవించి గొప్పవాడిగా చేస్తాడు అనే నమ్మకంతో ముందుకు కొనసాగిన. అట్లా సాగుతున్నప్పుడు ఆ ముందుకు వెళ్తున్న సమయంలో నేను అనుకున్న మంచి ఒక జాబ్లో, మంచి ఒక బిజినెస్లో దేవుడు దీవిస్తాడు. కానీ దేవుడు పరిచర్య, సంఘము, సహవాసము, ఈ యొక్క దర్శనమును, ఈ ప్రత్యక్షతను ఇస్తాడని ఈరోజు అనుకోలేదు. అని ఇవ్వగానే నేను ప్రారంభంలో నేను నిరాకరించిన, కాదు ప్రభు, నేను ఏదైనా జాబ్ చేసుకుంటా, బిజినెస్ చేసుకుంటా. కానీ ప్రభు పదే పదే సేవకుల నుంచి, వాళ్ళ నుంచి, వీళ్ళ నుంచి చెప్పడం, మాట్లాడడం, ప్రవచనం ద్వారా, కళ ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడడం, అప్పుడు లోబడ్డ. నేటి వరకు దేవుడు అద్భుతంగా నడిపిస్తూ వస్తున్నాడు. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా, ఎన్నో పోరాటాలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో సంఘటనలు, నేటి వరకు ఎన్నో దాంట్లో ఎదుర్కొంటున్న కొలది దేవుడు దానిలో ఘన విజయములు అనుగ్రహిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియ సంగమా, సమస్యలు తప్పక వస్తాయి, పోరాటాలు తప్పక వస్తాయి, వ్యాధులు తప్పక వస్తాయి. కానీ నీవు దేవునికి లోబడు, ఆయన మాటకు లోబడు. 3 విషయాలు మన శిష్యులు ఈరోజు మనం నేర్చుకున్నాం. ఏది? ఆయన మాటకు లోబడి, దైవజనుడు, అక్కడ దైవజనులు ఉన్నారు 12 మంది అపోస్తలులు. మీ సంఘంలో దైవజనుడు, దైవ సేవకురాలు వారు ఉండొచ్చు. వారిద్దరి మాటలకి మీరు లోబడండి. పరిచర్య యొక్క ధర్మంలో మీరు పాల్గొందండి. అది ఎన్ని రోజులు ఉండాలో, ఎన్ని సంవత్సరాల్లో ఉండండి. అట్లా ఉంటున్న ప్రకారం, మీరు వెళ్తున్న ప్రకారం ఒక దినం వస్తుంది, ఒక సమయం వస్తుంది. దేవుడు నేను అద్భుతంగా ఆ జాబ్లను, వ్యాపారంలో, ఇంకేదో ఏదైతే నువ్వు ఆశపడుతున్నా దాంట్లో దీవిస్తాడు. లేదు దేవుడు సేవకే ఎన్నుకుంటాడా? తప్పకుండా చెప్పలేం. ఆయన చిత్త ప్రకారం ఆ విధంగా ఉంటే ఆ విధంగా ఆయన కృప చూపి నిలబెట్టి వాడుకునే దేవుడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరా, నువ్వు దేవుని స్వరానికి నీవు విధేయత చూపిన వాడుగా, విధేయురాలుగా, నువ్వు విధేయురాలుగా ఆయన ఎదుట నువ్వు వచ్చినట్లయితే, ఆయన మాటను నువ్వు అంగీకరించినట్లయితే, ఆయన పనిలో నీవు పాలిభాగస్తురాలుగా నువ్వు పాలు పొందినట్లయితే, దేవుడు పక్షపాతం లేని దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఎంత అయితే దేవుడి కొరకు చేస్తావో దేవుడు తిరిగి అంతకంటే ఎక్కువగా ఆయన దీవించి దేవుడు ఉన్నాడు. మనుషులు ఈ లోకంలో స్వార్థప్రియులు, చేయించుకుంటారు, ఆయా పనులు చేయించుకుంటారు, వాడుకుంటారు, విడిచిపెడతారు. దేవుడు వాడుకొని విడిచిపెట్టే దేవుడు కాదైన యేసుక్రీస్తు ప్రభు ఆయన అన్యాయస్తుడని ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ లిఖితమై లేదు. ఆయన అన్యాయస్తుడని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్యాయస్తుడిగా ఉండి వీరి విషయంలో అన్యాయం చేసెను
అని చెప్పిన దాఖలాలు, పరిస్థితులు ఎక్కడ కనిపించవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుడు కొనుక్కునే ఏదైనా చేస్తున్నావా? చాలా సంతోషం, నమ్మకంగా ఉండు. ఆ రోజు ఎప్పటి వరకు ఉండాలో, ఎన్ని రోజులు ఉండాలో అంతవరకు నమ్మకంగా ఉండు. అటు పిమ్మట దేవుడు గొప్పగా దీవించి ఆయన ఆశీర్వించి దేవుడైనాడు. ఆమేన్, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్తూ ఈ వాక్యాన్ని ముగిస్తుండగా, ఈరోజు ఇంట్లో ఎన్నో సమస్యలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో సంఘటనలు, అనేక వాటిలో నువ్వు పోరాడుతుండొచ్చు. జవాబు లేదా? పరిష్కారం లేదా? అయితే నువ్వు ఈరోజు దేవుని కొరకు ఏమైనా చేస్తున్నావా? చేయట్లేదా? చేస్తున్నట్లయితే చేస్తున్న పనిలో నమ్మకత్వం కలిగి లోబడి దేవునికి, సేవకునికి లోబడి ముందుకు కొనసాగు. తగిన సమయం వస్తుంది, దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు చేస్తున్న పని జాబ్ లేదా? దేవుడు జాబ్ని ఇస్తాడు. వ్యాపారం చేయాలనుకుంటున్నావా? వ్యాపారాన్ని ఇస్తాడు. నువ్వు ఏదైతే అడుగుతున్నావో, వ్యాపారమైనా సరే, ఉద్యోగమైనా సరే, స్టడీస్ అయినా సరే, సేవ విషయంలో సరే, ప్రతి వాటి విషయంలో దేవుడు ఆయన అనుగ్రహించటకు, దీవించటకు నమ్మదగిన దేవుడైనాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ స్థలాల నుంచి, ఏ ప్రాంతం నుంచి ఈ మాటలు వింటున్నావు, దేవుని యొక్క మాట ఇదిగో నువ్వు విన్నట్లయితే, అంగీకరించినట్లయితే, నీ హృదయంలో ఈ మాటలు నువ్వు స్థిరపరచుకున్నట్లయితే నమ్ము, దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఈ ఉపదేశం ద్వారా ప్రభు నీతో మాట్లాడుచుండగా నువ్వు అనుకుండొచ్చు, గతంలో ఎన్నో విన్నా, ఎన్నో మెసేజ్ విని ఆ మాటలను ఆచరణలోకి నువ్వు తీసుకొని రాలేదు. కానీ ఈరోజు ఈ మాటలు విని ఆచరణలో పెట్టు. తద్వారా దేవుడు ఎన్ని కార్యాలు చేయబోతున్నాడో నీవే సాక్షిగా అనేకులకు చెప్పబోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇవన్నీ నేను మొదట్లో ప్రారంభంలో నేను రక్షింపబడిన దినాల్లో ఇవన్నీ నేను ఎదుర్కొన్నా. ఎన్నో ఇలాంటి పోరాటాల మధ్య నేను నడిచిన, ఇప్పుడు నడుస్తున్నా, నాడు నడిచిన, నేడు నడుస్తున్నా, ఎన్నో అనుభవించిన. కానీ పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవం ఎట్లుంటే, నువ్వు ఈ సబ్జెక్ట్, ఈ వర్తమానం మనము ఈ గత రోజు నుంచి మొదటి విభాగము, రెండో విభాగం, ఇది మూడో విభాగం, ఇంకా 4, 5, 6, 7 మొత్తం 7 విభాగాలు చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మతో నింపబడితే, పరిశుద్ధాత్మతో నువ్వు నడిచినట్లయితే, పరిశుద్ధాత్మతో నీవు కదిలినట్లయితే, నువ్వు సహవాసము కలిగి ఉన్నట్లయితే ఎన్ని ప్రయోజనాలు, ఎన్ని ఆశీర్వాదాలు, ఎంత విడుదలను నువ్వు చూడబోతున్నావు. మొదటగా నువ్వు దీనికి సిద్ధపడు, తీర్మానం చేసుకో. నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థించు, మోకరించు. ప్రభువా, నీ ఆత్మ నడిపింపు నాకు కావాలా, నీ ఆత్మ నడిపింపు చేత నేను ముందుకు కొనసాగాల. శిష్యులు ఆ విధంగా నడిచినారు. శిష్యులు ఆ విధంగా ఆత్మతోనూ జ్ఞానంతో నిండిన వారిగా ఉన్నారు. శిష్యులు ఆత్మతోనూ జ్ఞానంతో ఆరోధ్యాయం నుంచి వారు కదిలినారు. 7వ అధ్యాయంలో సైఫను అద్భుతంగా ఆయన దేవుని నామను ప్రకటిస్తున్న వ్యక్తి, వాలంటరీగా వచ్చిన వ్యక్తి, ఒక పరిచారగా ఎన్నుకున్న ప్రారంభంలో వ్యక్తి, ఆయన జస్ట్ కొన్ని వచనాల తర్వాత అద్భుతంగా అభిషేకం పొందుకుంటూ అద్భుతంగా వాడబడుతూ ముందు కొనసాగినాడు. 7వ అధ్యాయంలో సైఫాను మరణించడం మనం చూస్తాం. కానీ ఫిలిప్పు 8వ అధ్యాయంలో 4వ వచనం నుంచి అద్భుతంగా వాడబడుతూ సమ్మరే ప్రాంతంలో ఒక ఉద్యమం రగులుకుంటుంది. మహత్కారులు, సూచక్రియలు, బలమైన కార్యాలు, అపవిత్రాత్మను పట్టినవారు, ఇంకా భయంకరమైన వ్యాధుల చేత, జబ్బుల చేత పీడించబడుతున్నవారు, వారి మధ్య దేవుడు ఫిలిప్పుని నిలబెట్టి వాడుకోవడం జరుగుతుంది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇంకెన్నో సందర్భాలు శిష్యులు వాడబడుతూ ముందుకు సాగుతున్నారు. వీరి ప్రారంభం ఎట్లుందని గమనించండి. వీరి ప్రారంభము దేవునితో వారు ఏ విధంగా వారు అంటుకట్టబడి ఉన్నారు. వారు పరిచయలో వారు రక్షించబడ్డారు, సంఘంలో రక్షించబడ్డారు, మారుమనసు పొందినారు. సేవకులు చెప్పిన పని విషయంలో వారు నిలబడడం జరిగింది. సేవకులు వారికి అప్పగించిన పనుల విషయంలో వారు అడుగులు వేయడం జరిగింది. సేవకులు వారికి ఇచ్చిన పనులు వారు నమ్మకంగా ఆ రోజులు, ఆ నెలలు, ఆ సంవత్సరంలో ఏ విధంగా ఉండాలో, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నారు. ఒక సమయం రాగానే వాళ్ళని అభిషేకించిండు. వాళ్ళకి ఈ వరముల చేత నింపి ప్రజలు రక్షించాలి, బాప్తిసాలు ఇవ్వాలి అనే వాళ్ళకి ఆలోచన, వాళ్ళకి బలమైన ఆ సంఘ పరిచర్య క్రమమును, ధర్మమును వారికి అనుగ్రహించి, దీవించి, అభిషేకించగానే బహు బలముగా వారు ముందుకు కదిలినారు. భూమిని, ఆకాశాన్ని వాళ్ళు తరలకిందులుగా చేసేవారుగా, అభిషక్తులుగా ప్రభు నిలబెట్టి వాడుకుంటున్న అనుభవమే ఈ అనుభవం. ఏ అనుభవం అంటే పరిశుద్ధాత్మతో నింపబడుతూ ప్రతినిత్యం సహవాసం కలిగి ఉంటే దాంట్లో ఘన విజయములు కలుగును.
ఏమేన్ ఇదే కదా మనం ప్రతిరోజు అంటే గత 2 సబ్జెక్టులు 2 వర్తమానాలు ఇవే కదా, పరిశుద్ధాత్మతో అనుదిన సహవాసం, దేవుని ఘనమైన విజయాలు. నా ప్రియ సహోదరి సహోదరా, నువ్వు ఎంతవరకు దేవుని అర్థం చేసుకుంటావు, ఎంతవరకు పరిశుద్ధాత్మ చేతను నువ్వు నింపబడుతూ ముందుకు అడుగులు వేస్తున్నావు. శుభవార్త, దేవుడు నీ జీవితంలో ఇలాంటి కార్యాలే, ఆ శిష్యుల మధ్యలో చేసిన కార్యాలే, నా జీవితంలో చేసిన కార్యాలే, ఏదో నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీవు నీ పరిచయం ప్రభు చేయగోని ఆయన నడిపించబోతున్నాడు. ఆమేన్. నువ్వు నమ్మినట్లయితే, నమ్మిన వారి ఎడల ఈ కార్యాలు, ఈ సూచకులు జరుగును. నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఉర్రాదా హస్యానా అజ్యానా షకే దోలా అజ్బోలామో నమో షకేతే హట్టోలార హట్టు హత్యానా. ఎక్కడి నుంచి మాటలు వించిన దేవుని ప్రియ సంగమా, సహవాసమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో ప్రభు నీతోనూ ప్రతి ఒక్కరితోనూ మనతోనూ సంఘముతో మాట్లాడుతున్న మాటలే. ఈ వర్తమానమే, ఈ ప్రత్యక్షత ప్రత్యేకమైనది అని నువ్వు గ్రహించినట్లయితే, ఈ ఉపదేశము పరిశుద్ధాత్మ యుద్ధ నుంచి వచ్చినదని నీవు గ్రహించినట్లయితే, దేవుడిని దీవించి ఆయన హెచ్చించబోతున్నాడు. ఆమేన్. ఉలహత్యా హస్సు రహస్ ఇష్యాలా తేహస్సు హస్మో నమహందుల. ఈ మాటలు నువ్వు ఈరోజు విన్నట్లయితే, నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే, ఈ మాటలు ఆచరణలో నీవు పెట్టినట్లయితే, దేవుని కార్యాలు నీవు పొందబోతున్నావు. ఆమేన్. చివరిగా ఒకటి, నా ప్రియ సహోదరి సహోదరా, ఇప్పటిదాకా నిరుత్సాహం, నిస్పృహ, వేదన, బాధ, పోరాటాలు, వ్యతిరేకతలు, అవమానాలు, నిందలు, అలసిపోయావా, వేదన పడుచున్నావు. ఇదిగో ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఆయన ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పటికీ నిన్ను దీవించటకు, ఇప్పటికీ నిన్ను ఆయన లేవనెత్తుటకు ఆయన సిద్ధమై ఉన్నాడు. ఇవి మాటలు కాదు, ఇది నిన్ను సంతోషపరిచే మాటలు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేస్తుండగా, ప్రత్యక్షతను ఆయన రివీల్ చేస్తుండగా పలుకుతున్న మాటలు మాత్రమే. ధైర్యం కలుగుండు. ఇదిగో ప్రార్థిస్తుండగా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిస్తుండగా, చివరిగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించబోతుండగా అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీపించండి. ఈ వర్తమానం ద్వారా నీవు, నీ కుటుంబం బలపడుతుంది. అద్భుతంగా దేవుడు హెచ్చించబోతున్నాడని నేనైతే నమ్ముతున్నా. ఇదిగో నువ్వు కూడా నమ్ముట నీ వలనైతే నీ జీవితంలో ఇలాంటి కార్యం చూడబోతున్నావు. కళ్ళు మూసుకొని ప్రార్థన. తండ్రి స్తోత్రం, నమ్మదగిన వాడ, గొప్పవాడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త అయ్యా, ఈ కొద్ది మాటలు ప్రభా, ఈ చిన్న మెసేజ్ ప్రభా, ఈ వర్తమానం, ఈ ఉపదేశం అయ్యా ప్రభా ప్రార్థించి, అయ్యా ప్రభా 3వ విభాగం ఏమై ఉండాలని అయ్యా ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నగా ఇచ్చిన ప్రత్యక్షతనే పరిశుద్ధాత్మతో అనుదిన సహవాసం 3వ విభాగంలో అయ్యా ఆరోధ్యల 7 మంది శిష్యులు పరిచారకులుగా వారి జీవితంలో ఏ రీతిగా ఇలాంటి కార్యం జరిగించిన, ప్రారంభంలో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వారి మధ్యలో ఏ విధంగా ఉన్నారు, చివరికి ఏ విధంగా వారు ముందుకు సాగినారు అనే విషయాలు ప్రభా మేము నేర్చుకుని జరిగింది ఆయన తండ్రి. అయ్యా మేము ప్రభా మరి తండ్రి ఈ ప్రార్థన ఎంతమంది ఏకీపిస్తారు, విశ్వాసులు వారి సంఘ సభ్యులుగా వారి సంఘాలు ఉంటున్నారో, ఇంకా పరీక్షలు వాళ్ళు పాలు పొందట్లేదా, ఇంకా పరీక్షలు వారు పాలిభాగస్తులుగా లేరా, అయితే ఈ రోజు వారు పాలిభాగస్తులుగా సంఘంలో ఆ పరీక్షలు వాళ్ళు వాలంటీర్స్గా వారికి ఏదైతే చేయగలుగుతారో, ఏవైతే చేయగలుగుతారో, ఏవైతే వాళ్ళ వల్ల చేయడానికి వారు సిద్ధపడతారో అట్టి పనులు వారికి అప్పచెప్పండి. వారిని దీవించండి, నీ పరీక్షలు వాడుకొని తద్వారా అనారోగ్యం, అస్వస్థత, సమస్యలు ప్రతి వాటి నుంచి నీవు విడిపించే దేవుడివై ఆయా కార్యాలు వారు పొందుటకు సహాయం చేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభువాలు అవి మీకు మాత్రం ఆరోపిస్తూ యేసుక్రీస్తు సంచంతని ప్రత్యేకముగా స్వస్థత ప్రార్థన చేయబోతుండగా అదే రీతిగా కళ్ళు మూసుకొని ప్రభు ఎంతమంది అయితే అనారోగ్యం, అస్వస్థత, దీర్ఘకాలపు వ్యాధుల సమస్యల చేత అయ్యా పోరాడుతున్నాడు, ప్రతి ఒక్కరిని ఇప్పుడు దర్శించండి, ముట్టండి, ఇన్స్టెంట్ హీలింగ్ జరుగును కాక ప్రార్థిస్తూ ప్రతి డిసీజ్, ప్రతి వ్యాధి ఆ శరీరం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. సంపూర్ణమైన విడుదల డెలివరీ స్ట్రైక్ ఇన్ జీసస్ ఆల్మైటీ నేమ్ రాబా సెకే సంపూర్ణమైన స్వస్థత ప్రకటిస్తుండగా ఎంతమంది పాల్గొంటున్న ప్రార్థన మరి దీవించమని, స్వస్థపరచమని, అద్భుతంగా వారి నోటి నుంచి సాక్ష్యంగా వారు పలుకుదురుగా కానీ ప్రార్థిస్తున్నారు. ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారు
ఈ ప్రార్థన ప్రభు ఏకీభవించి అయ్యా ప్రభు మన తండ్రి అంగీకరిస్తున్నాను. వారి జీవితంలో నూతనమైన కార్యం జరిగించి నీ సాక్ష్యం నిలబెట్టమని, నీవొక్కడే మహిమ పొందమని యేసుక్రీస్తు అనుకుంటుంది. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఆల్. ప్రార్థించండి. ఈ పరిచర్య విషయంలో 4వ విభాగం పరిశుద్ధాత్మతో అనుదిన సహవాసం, అద్భుతమైన ఒక వర్తమానం ద్వారా మరొక ప్రాయం ఈ రీతిగా మీ మధ్యకి రావడానికి దేవుడు కృప చూపి అద్భుతమైన వర్తమానం వినుటకు, గ్రహించుటకు, మేలు పొందుటకు సిద్ధపడుదుముగాక. ఆమేన్, ఆమేన్. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశ్రయించునుగాక. ఈ పరిచర్య గురించి ప్రార్థించండి. మీ పరిచర్య గురించి వర్తమానం కోసం ప్రార్థించండి. ప్రత్యేకమైన ప్రార్థన అవసరం ఉన్నట్లయితే అక్కడ మీకు చివరిగా ఫోన్ నంబర్ ఈ పరిచర్య విషయంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులుగా ప్రార్థించేవారుగా ఉంటారని ఆశిస్తూ ముగిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్.